వెల్కమ్ టు జోజి దుర్గా కిచెన్. ముందుగా కేజీన్నర చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్టు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పావు టీ స్పూన్ మిరియాల పొడి, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 గుడ్లు కొట్టుకొని కలుపుకోవాలి. సరిపడినంత కార్న్ఫ్లోర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ని కూడా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనకి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇంకా ఎక్కువసేపు అయినా పర్వాలేదు. తర్వాత ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పక్కన ఫ్యానం పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఈ పక్కన ఫ్యానం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 3 గుడ్లు కొట్టుకుని పెద్ద పీసెస్గా ఉంచుకోవాలి, మరీ చిన్న పీసెస్ కాకుండా. కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బుజ్జి ఇలా అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ క్యారెట్ దాంట్లో కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుని ముందుగానే ఫ్రై చేసుకున్న చికెను, టమాటా సాసు, సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రై చేసుకున్న ఎగ్ బుజ్జి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్, పావు టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా వెనిగర్, బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కాజు వేసి మగ్గనిచ్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తారా? ఈరోజు పిల్లలకి హాలిడే అని చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. బాయ్ ఫ్రెండ్స్.